सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓం. శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం. అందులో 10వ శ్లోకం. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా భూతా మద్భావమాగతాః. ఇంతకు ముందు శ్లోకంలో జన్మ కర్మ ఎవడైతే తత్వతః తెలుసుకుంటాడో అతనికి పునర్జన్మ లేదని చెప్పాడు. తత్వతః అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ ఎటువంటిదో నా జన్మ కూడా అటువంటిదే. అంటే శ్రీకృష్ణ పరమాత్మకు జన్మ లేదు, ఆ శరీరము ప్రకటమైందే కానీ నిజంగా లేదు. అదేవిధంగా నా శరీరం కూడా ప్రకటమైందే కానీ నిజంగా లేదు. అదేవిధంగానే శ్రీకృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి కర్మలు కర్తృత్వ భోక్తృత్వములు కలిగి లేవు. నేను చేస్తున్నటువంటి కర్మలు కూడా కర్తృత్వ భోక్తృత్వములు లేవు అని ఎవరికైతే స్పష్టమైనదో తత్వతః వాళ్ళకి జన్మ లేదు. ఇప్పుడు ఆ విషయాన్నే కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు? కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు.
వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళని మనం ఎట్లాగా, ఇప్పుడు నేను కర్తృత్వ భోక్తృత్వాలు కలిగి ఉండానా లేదా అని తెలుసుకోవాలంటే ఇప్పుడు వస్తున్నాయి. వీత రాగ భయ క్రోధ. రాగము, భయము, క్రోధము 3 ఉన్నాయండి. రాగం అంటే ఇష్టం, ఒకదానిపైన ఇష్టం. తర్వాత రాగం అని చెప్పినట్టే ద్వేషం గురించి చెప్పినట్లే ఇక్కడ భయం అని చెప్పినాడు. భయం అంటే నాకంటే వేరుగా ఉండేదంతో, నాకంటే వేరుగా ఒకటి ఉంది, దాని నుంచి నాకేమో జరుగుతుంది అని, అది భయం. క్రోధం అంటే కోపం. ఇప్పుడు చూడండి, రాగం అంటే పరిచ్ఛిన్నత్వము కలిగి ఉన్నప్పుడే నీకు రాగం ఉంటుంది. పరిచ్ఛిన్నత్వం అంటే ఒక హద్దు, ఒక లిమిటేషన్ ఎవరికి ఉంటుందో ఆ లిమిటేషన్ వీడికి ఉన్నప్పుడే అన్ని లిమిటేషన్గా చూస్తాడు, హద్దులుగా చూస్తాడు. ఇప్పుడు నేను 5 అడుగులు అన్నాడు అనుకో, నేను 5 అడుగులు అని అంటే పలానా వాళ్ళు 5 అడుగులు, పలానా వాళ్ళు 6 అడుగులు, ఇవన్నీ వస్తాయి. అతనికి నాకు ఏం సంబంధం? ఈ సంబంధం వస్తుంది. ఆ సంబంధం వలన అతనంటే నాకు ఇష్టం, రాగం. అతను కాదు, ఇంకొకడు ఎవరో ఉన్నాడు, అతనంటే నాకు రాగము లేదు, పైగా అతని పైన కొందరిపైన ద్వేషము, ఇవి వస్తున్నాయి. ఇది ఎందుకు వచ్చింది? పరిధి. ఆ లిమిటేషన్ అనేది నువ్వు శరీర భావన ఉంటే వస్తుంది. శరీర భావన నీకు లేకపోతే ఇంకేముంది? మీరు చూడండి, ప్రపంచంలో ఉండేదాన్ని దేంతోనైనా సరే చూసుకోండి, మీరు శరీరం అనుకున్నప్పుడే అవన్నీ మీకు దానికి దీనికి సంబంధం. నేను శరీరమే కాదు, నేను సచ్చిదానంద స్వరూపము అని నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడేమవుతుంది? ఈరోజే కదా క్లాస్లో చెప్పుకున్నాం, నాహం సర్వం అహం సర్వం. అహం సర్వం, ఈ సర్వము నేనే. ఈ సర్వం లేదు ఒక అర్థం, మాయాస్వరూపంగా లేదు. ఇంకొక అర్థం, ఈ సర్వమంతా నేనే. ఆభరణాలుగా ఉండేదంతా బంగారమే, ఆభరణాలంతా బంగారమే, ఆభరణాలు కాదు. మనం దీంట్లో చెప్పుకున్నాం జీవ భేదమని. అక్కడ ఇవి వచ్చినాయిగా. అక్కడ వచ్చిన తర్వాత భ్రాంతులు, 5 భ్రాంతులు వచ్చినాయి. జీవేశ్వర భ్రాంతి, తర్వాత కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి, సంఘభ్రాంతి, నానాత్వ భ్రాంతి, జగత్ సత్యత్వ భ్రాంతి. దీంట్లో ఈ నానాత్వ భ్రాంతి ఉందే, నానాత్వంగా ఉండుట అనేటువంటిది, ఇది వీడికి ఏర్పడినటువంటి భ్రాంతి. ఈ నానాత్వ భ్రాంతి పోవాలంటే ఆత్మానాత్మ విచారణ చేత, ఆత్మానాత్మ విచారణ చేత సర్వము ఆత్మ అని నీకు తెలియాలి. వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం. ఇది కొండ, ఇది మూకటి, ఇది
దీపము, ఇంకోటి కూజ, ఏంటంటూ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ మట్టి మాత్రమే. ఆడున్నది మట్టి మాత్రమే. కానీ ఇప్పుడు దాన్ని కుండ అని ఎప్పుడన్నావు? కానీ ఆడ కుండ ఉందా? మట్టియే ఉన్నది. కాదండి ఆకారం ఉంది అని మీరు అనొచ్చు. ఆకారం ఉంది అని మీరు అనొచ్చు. ఆ ఆకారమును వీళ్ళు ఏం చేశారంటే మన సౌకర్యం కోసం గాను ఇలా ఉంటే మనం దీన్ని ఉపయోగించుకోవచ్చును అని అలా తయారు చేశారు. ఆ ఆకారాన్ని వచ్చేట్లుగా చేసి ఆ ఆకారానికి ఒక పేరు పెట్టారు. అవునా? ఇప్పుడు ఆకారం అనేది సత్యమా, మట్టి సత్యమా? మట్టి సత్యం. ఆ తర్వాత ఆకారమును బట్టి పేరును పెట్టినారు. ఇప్పుడు పేరు సత్యమా, మట్టి సత్యమా? మరి ఈ పేరు ఆ ఆకారము రెండు మనస్సు చేత ఏర్పాటు చేసుకున్నవి. నువ్వు మనస్సు చేత ఏర్పాటు చేసుకున్నవి నువ్వు దానిని అలా అంటున్నారు అని అనుకో. మనస్సు అంటేనే మాయ. అంటే నీ మనస్సు కోసము నువ్వు దాన్ని పెట్టుకున్నావు. అంతేగాని ఈ మనస్సు ఉన్నంత వరకే అది ఉంది. మనస్సు అనేటువంటిది లేదు, అది లేదు. నువ్వు కూర్చొనే ఉండవు, మనస్సుతో చూస్తూనే ఉండవు. నీకు మనస్సు అనేటువంటి భావన లేదు నీకు. అప్పుడు దానిపైన ఏం భావన ఉంటుంది? ఇప్పుడు ఒక స్త్రీని చూశాడండి, చిన్నపిల్లవాడు చూశాడు, ఒక భావన. యుక్త వయసులో ఉండేవాడు చూశాడు, వాడికి ఒక భావన. కొంచెం వయసు పెద్ద అయిన వాళ్ళు చూశారు, ఒక రకమైన భావన. సాధువు చూశాడు, వారికి ఒక భావన. ఆడ ఉన్నది ఒకటే, వీళ్ళందరి భావాలు ఉండేది ఒకటి, భావాలు వేరు వేరు. అలాగే ఆడ ఉన్నది ఒకటి, ఆడ ఉన్నది మట్టి. వీళ్ళ మనస్సులను బట్టి రకరకాలైనటువంటి భావములో ఉంది. దాంట్లో ఒకటేమైందంటే అందరికీ సంబంధించిన భావన ఒకటి పెట్టుకున్నారు. ఎందుకంటే దీనిని కుండ అంటే అందరికి గుర్తొచ్చేదానికి కుండ అని పేరు పెట్టినారు. అదేవిధంగానే ఈ ఆకారం ఇలా ఉంటే దీనికి కుండ అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడేమైంది? మట్టి స్థానంలో ఈ కుండకి ఈ ఆకారానికి ప్రాధాన్యం వచ్చేసింది. మట్టి అనేటువంటిది పోయింది అక్కడ. అది అక్కడ జరిగిన పరిస్థితి. అదే కదా. ఇప్పుడు మీరు శరీరాలను చూస్తున్నారా, పంచమహాభూతములను చూచుచున్నారా? శరీరమును చూచుచున్నారు. శరీరమును ఎంతవరకు చూస్తూ ఉంటారో అంతవరకు శరీర భావన ఉంటుంది, కానీ పంచభూతాల భావన ఎక్కడొస్తుంది? కానీ పంచమహాభూతములతో తయారు చేయబడిన శరీరం అని అనుకో ఫస్ట్లో. ఇప్పుడన్నా అప్పుడు మళ్ళీ రాను క్రమంగా ఏమవుతుంది? పంచమహాభూతములే ఉన్నది అనేది వస్తుంది. నువ్వు పంచమహాభూతాల దగ్గరికి పోతే అన్నింటిపైన అన్ని పంచమహాభూతాలని వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నీ పంచమహాభూతాలని వచ్చింది. ఇప్పుడు ఒక పల్లె ఉందండి, ఆ పల్లెలో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళన్నీ విడిచిపెడతారు. వాళ్ళ ఇంటి ముందు రెండుటువంటి డ్రైనేజ్ ఉంది చూడండి, దాన్ని వాళ్ళు సక్రంగా క్లీన్ చేయాల.
కాలువ వాళ్ళు సక్రమంగా క్లీన్ చేయలేదు. లేదంటే ఆ కాలువ ఏం చేసినారంటే కిందికి కట్టేసినారు. ఆ లాస్ట్లో ఎండింగ్లో హైట్లో ఉంది నీళ్ళు పోవాలంటే. ఇప్పుడు ఏమవుతాయి, నీళ్ళు నిలిచిపోయినాయి. పోనీ వీళ్ళు ఏమన్నా దాన్ని హైట్ అన్నా చేసుకుంటారంటే దీన్ని వీళ్ళు చేయరు. పైగా ఒకని ఇంటి దగ్గరేమో పైన మూతలు వేసుకున్నారు. ఇంకా పక్కింటిలో ఉండేవాడు ఏం చేశాడంటే ఆ మూతలు కూడా వేయలేదు. పైగా నీళ్ళు బాగా నిలిచిపోయినాయి. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ నీళ్లు నిలిచిపోయినప్పుడు ఆ నీళ్ల పైన మురికి నీరు ఏర్పడుతుంది. దాంట్లో నుండి దోమలు వస్తాయా? ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఏంది, నీళ్ళు ఇది మురికి కాలువ ఓపెన్లో. ఇప్పుడు వాడిని వచ్చి దానిపైన ఏదన్నా మందున్నా వేరా అని అన్నామని అనుకో, మా ఇంట్లో లేవంటాడు వాడు. దాంట్లో వేసేదానికి కొంచెమైనా ఆ బ్లీచింగ్ పౌడర్ ఉన్నాయంటే బ్లీచింగ్ పౌడర్ లేదంటాడు. పోనీ మీ ఇంట్లో కిరసనాలు ఉండేద్దరా అంటే కిరసనాలు దొరకట్లేదంటాడు. పోనీ ఇంట్లో నూనె ఉంది కదా ఏదో ఒకటి, దాన్ని ఎత్తరా అంటే నూనె అయిపోయింది అంటాడు. సరే పక్కలో ఉండే వాళ్ళ ఇంట్లో ఉండాలని పిలిచినామని అనుకోండి, అయ్యా మీ ఇంట్లో అన్నా ఉంటుంది కదా కొద్దిగా నూనె ఎత్తరా అయ్యానంటే అది మా ఇల్లు కాదుగా అంటాడు. ఏమండి అంటారా? ఎందుకంటే మా ఇంటి దగ్గర కాదు ఉండేది, అది ఎక్కడో ఉంది, మాకేం సంబంధం అని అంటాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఆ డ్రైనేజ్లో వచ్చింది ఏంది, దోమలు వచ్చింది. ఆ దోమలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళని కుడతాయా? ఆ దోమలకి ఏమన్నా నేను ఇక్కడ పెరిగినాను కాబట్టి వీళ్ళనే కుట్టాలని ఉంటుందా? అందరికీ సంబంధమే కదా అదే. కాబట్టి వీడైనా వాడైనా దీని నుంచినే కదా అనుభవిస్తాడు. ఇప్పుడు దానిని పోగొట్టుకోవడం అనేటువంటిది బాధ్యత ఉందా లేదా? కానీ వీడు అట్లా అన్నాడు. ఎందుకు? ఇది నాది కాదు, మా ఇల్లు కాదు, మా ఇంటి దగ్గర చూడు ఎంత శుభ్రంగా ఉందో అని వీడు. మా ఇంటి దగ్గర ఎంత శుభ్రంగా ఉంది, మాకు సంబంధం లేదు అదంట. కానీ తర్వాత మళ్ళీ వీడికే వస్తుంది జబ్బు. అప్పుడు వాళ్ళ మీదకి గలాటకు పోతాడు. చూడండి ఎట్లా ఉంటుందో. అంటే దీన్ని అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అక్కడ ఎదురుగా ఉండేటువంటిది వానికి ఒక్కడికి సంబంధమా? అందరికీ సంబంధం. అంటే ఇదంతా పంచమహాభూతములకు సంబంధించినది అనే భావన కూడా లేదు. ఇది పరిచ్ఛిన్న భావం కదా. ఇది పరిచ్ఛిన్న భావములో ఉన్నప్పుడు అంతవరకు వాడు అలాగే ఉంటుంది. వాడి మానసిక పరిస్థితి ఉంది చూడండి. వాడి మానసిక పరిస్థితి ఇప్పుడు చదువుకొనుట. ఏమండి, చదువుకున్న వాళ్ళకి ఏం కావాలి? విజ్ఞానం పెరగలనా వద్దా? విజ్ఞానం పెరిగితే ఏం కావాలి? విద్య వినయేన శోభతే. అవునా? చదువుకున్నోడు వాడికి వినయం రావాలి. మీరు చెప్పండి, చదువుకున్నోడికి వినయం వస్తూ ఉందా? ఎందుకు? వీడు డిగ్రీ చేశాడండి. వాళ్ళ ఇంటిలో వాళ్ళ మామ కూతురుగా ఉండే అమ్మాయిని చిన్నప్పటి నుంచి వీళ్ళే భార్యాభర్తలని వాళ్ళ పేరు పెట్టారు. పెద్ద అయింది, వీడు డిగ్రీ చేశాడు, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయ్యింది. ఎందుకు? అనుకోవడమే కాదు, పెళ్లి చేసుకుంటాడా? అంటే ఇప్పుడు విద్య వాడిని ఏం చేసింది? అంటే
కారణం ఏంటంటే వాడు తెలుసుకున్న విద్య అహంకారాన్ని పెంచిందే కానీ వినయాన్ని పెంచలేదు. అంటే వినయాన్ని కలిగించే విద్యను వాడు తెలుసుకోలేదు. అంటే వాడు చదువుకున్న విద్య ఏం చేసింది? అహంకారాన్ని పెంచిందే కానీ వినయము వైపు తీసుకువెళ్ళటం లేదు. అంటే వాడికి తెలిసిన విద్య నిజమైన విద్యనా? అది ఇక్కడ విషయం. అందరూ చదువుకున్నాం అని అంటున్నారే కానీ నిజంగా వాళ్ళు నిజమైన చదువుకుంటారు. అంటే నిజంగా తత్వాన్ని వాళ్ళు తెలుసుకునటం లేదు. తత్వాన్ని తెలుసుకున్నారా? పంచమహాభూతములను గురించి నీవు తెలుసుకున్నావు అనుకో. ఇప్పుడు సైంటిస్టులు ఉంటారండి, ఈ సైంటిస్టులు చేస్తారు చూడండి, ఈ సైంటిస్ట్ చేసే పని తన కోసమా? సైంటిస్ట్ చేసే పని తన కోసం కాదు. సైంటిస్ట్ చేసేదంతా కూడా ఎప్పుడు కూడా రీసెర్చ్ చేసేది ఎవరి కోసం ఉంటుంది? అందరిని దృష్టి పెట్టుకొని చేస్తాడు. ఇప్పుడు ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, హిందూ ఉంటాడు, ఇంకా వేరే ఏదో వాళ్ళు కూడా ఉంటాడు. ఒకతను డాక్టర్ కోర్స్ చేశాడు అనుకోండి. అతను చదువుకున్న డాక్టర్ కోర్సు ఈ జాతులు మతాలకు సంబంధించి ఏమైనా ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుందా? అంతే. అంటే ఇప్పుడు అది యూనివర్స్ అయింది కదా, అందరికీ యూనివర్స్ అయింది. పోనీ భారతదేశంలో ఉండే వాళ్ళకు ఒక చికిత్స, ఇతర దేశంలో ఉండే వాళ్ళకు ఒక చికిత్స ఏమైనా ఉందా? అందరికీ ఒకే చికిత్స. చూడండి ఎంత ఇప్పుడు వాడి మైండ్ బ్రాడ్నెస్ వచ్చిందా లేదా? అందుకే మీరు చూడండి, డాక్టర్లుగా ఉండేటువంటి వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఒక విధంగా ఉంటుంది, వాళ్ళకంటే వేరే వాళ్ళు ట్రీట్ చేసే విధానం వేరే విధంగా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఈ ఇంజనీర్లు ఉన్నారే, ఇంజనీర్లకు అహంకారం ఎక్కువ. వాళ్ళకేమంటే డబ్బులు బాగా వస్తుంది, అందుకు అహంకారం ఎక్కువ. అదే ఈ డాక్టర్స్ అనుకోండి, శరీరాన్ని చూసి అయ్యో అనేటువంటి భావన వినిపిస్తుంది. శరీరం పైన భావన. వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని ఒక డాక్టర్ అన్నారు. నేను స్విమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అంటే ఎమర్జెన్సీ కింద వెళ్ళినాను. వెళితే ఒక్కడు ఉన్నాడు అక్కడ. వాడు ఎవడంటే అవిటి వాడు, రెండు కాళ్ళు లేవు, మనిషి చిన్నగానే ఉన్నాడు, రెండు కాళ్ళు సక్రం అసలు లేవు వాడికి. వాడు ఎట్లుంటాడు చెప్పండి? వాడి పరిస్థితి ఏదో అట్లా ఉంటుంది. బట్టలు కూడా సక్రంగా లేవు. వాడిని చూస్తేనే మనం ముట్టుకునేదానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడతాం. అట్లా ఉన్నాడండి వాడు. వాడి ప్రాబ్లం ఏంటో నాకు తెలియలేదు. అంటే నేను పోయిన సమయానికి వాడు అక్కడ ఉన్నాడు. సరే, ఎమర్జెన్సీలో ఉన్నాడు. సరే అని నేను ఇంకా డాక్టర్తో మాట్లాడడానికి వెళితే ఆ డాక్టరు సరే నేను గమనిస్తున్నాను ఏంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని నేను డిస్టర్బ్ చేసేదానికి, నేను పలానా అని చెప్పేదానికి కూడా వాళ్ళ పరిస్థితి కూడా చూడాలి కదా. వాళ్ళు మన మాట రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండారా లేదనేసి చూస్తే అతను గ్లవ్ వేసుకొని అతని దగ్గరికి పోయి అతను ముట్టుకునేదానికే ఇబ్బందిగా ఉన్నాడు వాడు ఉండేదాన్ని చూసేదానికి. అట్లాంటి వాడిని పట్టుకొని వాడిని ఇట్లా పడుకోబెట్టి వాడి ముడ్డిలో వేలు పెట్టి ఆ లోపల ఉండేటువంటి దాన్ని అంతా ఏదో తీస్తే ఆ లోపల ఉన్నదంతా బయటకు వచ్చింది. ఇప్పుడు వాడికి పొట్ట ఇంత ముందుకునింది, తగ్గిపోయింది. చూడండి, వాడిని ముట్టుకునేదానికే మనం ఇలా ఉంటుంది. అట్లాంటిది ఆయన డాక్టర్ గ్లవ్ వేసుకొని ఏమైనా ఎటువంటి ఇదన్నా ఉంటుంది అక్కడ. ఇప్పుడు డాక్టర్ ఎవరిని చూస్తున్నాడు అక్కడ? శరీరాన్ని చూస్తాడు. నువ్వు శరీరాన్ని చూస్తాడు, ఆయన శరీరాన్ని చూస్తాడు. కానీ ఆయన భావన ఎలా ఉంది, మన భావన ఎలా ఉంది? తేడా చూడట్లేదు.
కానీ డాక్టర్లు కూడా డబ్బుల కోసం చేస్తారు. కానీ ఆ భావన తేడా ఉందిగా. కానీ అక్కడ వాళ్ళకు అనాటమీ ఫిజియాలజీ తెలుస్తుందే కానీ దానికంటే పై స్థాయి వరకు వాళ్ళు వెళ్ళరు. దానికంటే పై స్థాయి వరకు వెళ్ళినారని అనుకోండి, దానికంటే పై స్థాయిలో ఉండేవాడు ఏం చేస్తారంటే అన్నింటినీ సమానంగా చూస్తారు. ఇప్పుడు వీళ్ళు మనుషులనే చూస్తారు. వీళ్ళు పై స్థాయికి పోయిన వాళ్ళు మనుషుల శరీరాలే కాదు, పశువులు, పక్షులు, జంతువులు అన్ని శరీరాల్లో పంచమహాభూతములే అని చూస్తారు. ఇప్పుడు ఇలా చూశారని అనుకోండి, ఇలా చూస్తే దేనిపైన నీకు రాగం ఉంటుంది? చూడండి, రాగం అనేది ఎప్పుడు పోతుంది? రాగము ఈ వివేక జ్ఞానం కలిగి ఇవన్నీ పంచమహాభూతములే అనేటువంటి దృఢము నీకు కలిగినప్పుడు పోతుంది. నువ్వు ధ్యానం చేస్తే పోతుందా? నీ దగ్గర డబ్బులు ఇస్తే పోతుందా? చూడండి ఎట్లా ఉంటుందో. అందుకని జ్ఞానానికి ప్రాధాన్యం. ఎప్పుడైతే నీకు పంచమహాభూతముల దగ్గరికి పోయేటప్పటికే నీకు ఇది వచ్చింది, పంచమహాభూతముల కంటే పైన ఉండేటువంటి సచ్చిదానంద స్వరూప స్థితికి పోతాయి. అప్పుడేమవుతుంది? అక్కడ ఇక్కడ ఉండేదంతా సచ్చిదానంద స్వరూపమే. అక్కడ ఉండేది నేనే, అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది అంతా ఒకటే అనేది ఎప్పుడు ఏర్పడిందో అప్పుడు ఇంకెట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు ద్వేషం లేదు, రాగము కూడా లేదు, పోనీ భయం లేదు, పోయింది. ఇప్పుడు మీరు దేవునికి రోజు పూజ చేస్తే పోతుందా? రోజు యజ్ఞం చేస్తే పోతుందా? రోజు భగవద్గీతను చదివితే పోతుందా? సరే, భగవద్గీతను విచారణ చేస్తే పోతుందా? విచారణ చేస్తే తెలుసుకుంటే పోతుందా? తెలుసుకున్నది నువ్వు అక్కడ ఆచరణలోకి వస్తే అప్పుడు నీకు పోతుంది, అంతవరకు పోదు. అదే ఇక్కడ చెప్తాను, వీత రాగ భయ క్రోధ. రాగము, భయము, క్రోధము అనేటువంటివి వీత అంటే విడిచిపెట్టిబడుట. విడిచిపెట్టినది కాదు, అవే విడిచిపెట్టేసినవి. ఇప్పుడు భయం అంటే, భయం అనేటువంటిది మనం పోగొట్టుకోవాలని అనుకోండి, వీడు తాయెత్తు కట్టుకుంటాడు. తాయెత్తు కట్టుకుంటే వీడికి భయం పోయింది అనేది వస్తుంది. తాయెత్తు పోతే మళ్ళా భయం వస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, వీడు తెచ్చిపెట్టుకుంటాడు కొన్ని, భయం పోగొట్టుకున్నట్టు అనేది. ఇట్లా కాదు, వీడు ఆంజనేయ స్వామి యొక్క ఇది వేసుకుంటాడు, దండ. ఆంజనేయ స్వామి దండ వేసుకుంటాడు. ఏదైనా భయం వచ్చిందనుకో, ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం మనోదేవికాయం మనం ఇంకేందో ఈ దండకు మెత్తుకుంటాడు. అంటే ఇప్పుడు ఏంటి? ఆంజనేయ స్వామి వచ్చి కాపాడతాడు. నిజంగా కాపాడతాడా? అయితే వీడికి ఒక బలం ఒకటి వస్తుంది, వీడికి ఒక బలం వస్తుంది అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నీ జపము, నీ తపము, నీ ధ్యానము ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ వివేకము లేకుండా చేస్తే, వివేకము లేకుండా చేస్తే అది ఫలితాన్ని. నువ్వు జపం చేసేది దేనికి? నన్ను నేను తెలుసుకున్నట్టు ఏంటి? నన్ను నేను తెలుసుకోవాలంటే నువ్వు జపం చేస్తే తెలుసుకుంటావా? జపం చేస్తే తెలుసుకో, ధ్యానం చేస్తే కూడా తెలుసుకో. మరి జపము, ధ్యానము, యజ్ఞయాగాది క్రతువులు ఇవంతా దేనికి?
అంతఃకరణ శుద్ధి కలగడానికి నేను చేస్తున్నాను. అంతఃకరణ శుద్ధి కలిగితే విచారం చేసినప్పుడు వెంటనే పడుతుంది. విచారం చేస్తే వెంటనే పడుతుంది. అందుకొరకు నేను జపం చేస్తున్నా, అందుకొరకు నేను తపం చేస్తున్నా, అందుకొరకు ధ్యానం చేస్తున్నా, అందుకొరకు యజ్ఞం చేస్తున్నా, అందుకొరకు కర్మయోగం చేస్తున్నా. చూడట్లా ఇవి చేసినప్పుడు ఇవి చేసేది అందుకు చేయాలి. ఇవి చేస్తే నీకు అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి ద్వారా విచారణ పడుతుంది. వెంటనే విచారణ పడుతానే వీడికి ఇంకా ఏముంది, నేను అహం బ్రహ్మాస్మి, ఉన్నదంతా సర్వం ఒకటే అనేది వీడికి తెలిసిందని అనుకో, వీడేమవుతాడు ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఇప్పుడు వాడిని నువ్వు భయపెట్టినావు అనుకో, ఎందుకు భయపడాల్సి ఉంటుంది? ఏం భయం? అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి భయం అనేటువంటిది ఆయన పైన దయ్యం వచ్చి నిలబడింది అనమాట ఎదురుగా. ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ పరిస్థితి అని అడుగుతాడు. ఏంద్రా అందరూ నన్ను చూసి భయపడతారంటే, అందరూ భయపడే కథ నీళ్ళు నాకు అర్థం అవుద్దు, కానీ నీకేం కావాలి నా దగ్గర నుంచి చెప్పు అంటే నీకేం భయం లేదా? లేదు. ఎందుకు? నువ్వు పంచమహాభూతాలు, నేను పంచమహాభూతాలే, మరి ఎందుకు భయపడాలి? నేను నిన్ను చంపేస్తాను రా. చూడు, ఇంతవరకే కర్మలు చేసుకొని ఇది అనుభవిస్తుండవు, ఇంకా సంపద అంటే ఇంకా అనుభవించు అంటే, ఓరే నాయన వీడు, మీరు కావాల్సింది చూడండి, మీరు సైలెంట్గా ఉండండి, ఎదురుగా ఉండే వాళ్ళలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు సైలెంట్గా లేకపోతే ఫస్ట్లో పెరుగుతుంది, వాళ్ళకి పెరగనిలే, మీరు అలాగే సైలెంట్గా ఉండండి. సైలెంట్గా ఉండే వాడికి ఏమవుతుంది తెలిసిన, ఎందుకు వీడు సైలెంట్గా ఉంటాడు, ఎందుకు వీడు సైలెంట్గా ఉంటాడు అని ఇప్పుడు వాడు ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి ఏమవుతుందంటే, అట్లాంటి నేను అంటే నాకు పాపం వస్తుంది అని గుర్తిస్తాడు. వాడు గుర్తించేంతవరకు మనం ఉండాల్సి వస్తుంది. మనం ఏం చేస్తామంటే, నేను ఆశ్రమానికి పోతే, నేను సన్యాసం తీసుకొని వస్తే మీరు నన్ను ఏం గౌరవించలేదే, అలా ఉంటే ఎట్లవుతుంది? నువ్వు ఉండాల్సిన దాంట్లో నువ్వు ఉంటే అది రావాల్సింది వస్తుంది. ఎట్లా ఉంటుంది అదే చెప్తాను ఇప్పుడు ఇక్కడ. మన్మయ మాం ఉపాశ్రిత ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలా? పరమాత్మను ఆశ్రయించాలి. పరమాత్మను ఎవరు ఆశ్రయించినారో, పరమాత్మ స్వరూపమే ఇదంతా అని ఎవడికి అర్థమయ్యిందో, అలా అర్థమైన వాడికి పూత ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఇవన్నీ తొలగిపోతాయి. ఏవన్నీ? రాగము, భయము, క్రోధము. ఎట్లా? బహవో జ్ఞాన తపస, వాడు జ్ఞాన తపస్సు చేసిన వాడు. జ్ఞాన తపస్సు అంటే జ్ఞానమును తెలుసుకున్నాడు, విచారణ చేత తత్వాన్ని తెలుసుకున్నాడు. విచారణ చేత తత్వాన్ని తెలుసుకుని అది అనుభవంలోనికి తెచ్చుకున్నాడు. ఎవడైతే ఇలా విచారణ చేసి బహవో జ్ఞాన తపస్స, సింపుల్గా చేసి తెలుసుకుంటే సరిపోదు. సింపుల్గా చేసి తెలుసుకుంటే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు సన్యాసం తీసుకున్నాను, సన్యాసం తీసుకుంటే వాసనలు పోయినాయా? వాసనలు పోలా. మరి సన్యాసం ఎందుకు తీసుకుంటావు? వాసనలు పోగొట్టుకునేదానికి సన్యాసం తీసుకుంటాం. ఇప్పుడు వేరే వాడు ఏమంటే, వాడు సన్యాసం తీసుకున్నాడు, వాడికి వాసనలు కూడా పోలా, వాళ్ళకంటే నేనే మేలు అంటే, ఇప్పుడు వీడు సంసారిగా ఉన్నాడు కదా, వీడేమంటే ఇప్పుడు సన్యాసి మేలా సంసారి మేలా? సరే, పోగొట్టుకునేదాన్ని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాడు, పోగొట్టుకుంటా ఉన్నాడు కొద్ది కొద్దిగా. ఇప్పుడు సంసారిగా ఉండేవాడు ఏమంటానంటే, వాడు సన్యాసం తీసుకొని కూడా వాడికి పోలేదు, ఇప్పుడు వాడు నేను ఒకటే కదా. ఇప్పుడు వాడు సంసారం ఏం చేయాలా?
నాకంటే అతను ప్రయత్నం చేస్తాన్నాడు కదా, నాకంటే అతను ప్రయత్నం చేస్తున్నాడు, సన్యాసం తీసుకున్నాడు, అతను దానికన్నా భయపడతాడు. దేనికి? సన్యాసానికైనా భయపడి కొంచెం వాసనలను అణుచుకుంటాడు. అంటే బయట పోకుండా కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అన్నా చేస్తాడు. దాన్ని కదా వీడు గుర్తించాలి. గుర్తించాల అంటే అప్పుడు ఈ సంసారి కంటే సన్యాసి కొంచెం మేలని వీడు గుర్తించాల. వీడు గుర్తించకుండా ఉంటే పైగా నువ్వు ఆ గుడ్డలు వేసుకున్నావు, నేను ఈ గుడ్డలు వేసుకోండి అంతే. ఆ గుడ్డలు వేసుకోవడానికి అంత సులభంగా ఇచ్చేస్తారా? చూడండి అట్లా ఉంటుంది. అట్లా అనుకుంటారు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? బహవో జ్ఞాన తపస. ఆ జ్ఞానం, ఆ వివేకం రావాలి కదా. ఆ వివేకం ఉందే, ఆ వివేకం అనేటువంటిది కలగాలి. వివేకం కలగాలంటే అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి కలిగితేనే ఆ వివేకం వస్తుంది. ఆ వివేకముతో దానిని గుర్తించాలి. ఇప్పుడు మనకు దొంగలు పడిన 6 నెలలకు కుక్క మురిగినట్టు అని ఒక సామెత. కుక్కలు ఎప్పుడు మరగాలండి కదా? దొంగలు పడినప్పుడు కుక్కలు మరగాల, అప్పుడు వెంటనే అలర్ట్ అవుతారు. అట్లాగే నీకు రాగమో భయమో క్రోధమో ఏదో కలుగుతూ ఉంది, అప్పుడే కదా రావాలి నీకు జ్ఞానం. అప్పుడు రావాలి ఈ వివేకం. అప్పుడు ఈ వివేకం వస్తే నీకు కలిగినట్టు లెక్క. ఆ సమయంలో ఈ వివేకం రాకుండా నిన్ను పోయి కొట్టేసేది బండి, మళ్ళీ వచ్చి కూర్చుండేదన్నమాట. కూర్చొని వీడు మళ్ళీ ఆశ్రమానికి వస్తాను. అరే రే కొంతసేపు గమ్మున ఉండింటే బాగుండు కదా నేను మళ్ళీ అనుకుంటేది. అందుకనే ఓపిక, అందుకనే తితిక్ష. తితిక్ష దేనికైనా సరే తితిక్ష కలిగి ఉండు. ఏమి జరుగుతుందో చూడు, గమ్మున ఉండు, వెయిట్ చెయ్యి. అంటే దీన్ని ఏమంటారంటే ఓపిక. ఓపికనే తితిక్ష అంటారు. తితిక్ష అంటే ఇక్కడ ఏంటంటే శాస్త్రం ప్రకారము నువ్వు వెతుక్కోవాలన్నమాట. ఎందుకంటే మన బుద్ధి అంత పరిపక్వత లేదుగా. మన బుద్ధి పరిపక్వత లేదు కాబట్టి వాడు అంటాడు అన్నీ పర్లేదు అని. దానివల్ల అనిన దాని ఏదో ఒక సామెత ఉంటుంది, అన్నోని కంటే తిన్నోడే గొప్పవాడట. ఏదో అది నాకు గుర్తు రావట్లేదు సక్రమంగా. ఒంట్లోడు కంటే వంటలు వాడికంటే తుంటలోడు మేలు అన్నమాట. ఇప్పుడు మనం 5 మంది ఉన్నామని అనుకోండి, 4 లడ్డూలు ఉన్నాయనుకోండి. 4 లడ్డూలు ఉంటే ఏం చేసినామంటే నలుగురికి ఇచ్చినాం, ఇంకొకరికి లేదు. అప్పుడు ఏం చేస్తారు? మీరు నలుగురు ఏం చేస్తారు? కొంచెం కొంచెం ఇస్తారా? అయ్యారా మీరు? ఇప్పుడు మీరు నలుగురు కలిసి ఇచ్చినారే, అంటే ఒంట్లోని కంటే తుంటలోడు మేలు కదా. ఇప్పుడు అదొక సామెత అది. అట్లాగే అన్నోని కంటే విన్నోడు మేలు, అనినవాడి కంటే వినినవాడు మేలు. ఎందుకంటే విని ఏం మాట్లాడలేదు, ఓపికగా ఉన్నాడు. ఓపికగా ఉన్నాడు చూడండి. ఇది వీడిలో మార్పును తీసుకొస్తుంది, వీడిలోనూ మార్పును తెస్తుంది, అనిన వానిలో కూడా మార్పు తీసుకొస్తుంది. మీరు ఉండి చూడండి, మీరు ఉండి చూడాలి. అయితే ఒకసారి 2 సార్లు 3 సార్లు మార్పు రాదు. దాని మార్పు మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. బాధపడతాడు, బాధపడి తిరిగి చెప్పిన కూడా చెప్తాడు, మళ్ళా తిరిగి వచ్చి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇదే మనకు కావాల్సింది. అది రావాలంటే ఈ స్థితిలో ఉంటే వాడు వస్తుంది, ఈ తితిక్ష వస్తుంది. అట్లా ఉన్నటువంటి వాడికి పూత అంటే ఇవన్నీ కూడా
తొలగిపోతాయి. వీడు విడిచిపెట్టాడు, అవే వీడినేమి చేయలేకుండా అవే తొలగిపోతాయి. అప్పుడేమవుతాడు వీడు? మద్భావ మాగతాహ, నా భావమును వాడు పొందుతాడు. నా భావన పొందాడంటే ఇప్పుడు చెప్తాండది ఎవరు? సదాశివుడు, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని భావనలో ఉన్నటువంటి వాడే ఇట్లా చేయగలుగుతాడు. ఏకనాథ స్వామిని గురించి చెప్పినాం కదా. ఏకనాథ స్వామి పైన ఒక్కాకింగిలి ఉంచడం 18 సార్లు 18 సార్లు ఒక్కాకింగిలి ఉంచితే కూడా ఏమన్నా ఆయన ఏమన్నా విచలితుడైనాడా? అంత ఓపిక రావాలంటే ఎవరికి వస్తుంది చెప్పండి? ఆ స్థితిలో వస్తుంది. ఆ జ్ఞాని ఎవరు? మనం ఉంటే మనమే అదే, మనం ఉంటే అదే. అలా ఉండుట చేయడమే మనం కావాల్సింది. అందుకే ఇక్కడ పరమాత్మ అది చెప్పాడు 10వ శ్లోకంలో. సరే, ఇంకా 11వ శ్లోకం. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఇది రేపు చెప్పుకుందాం. తత్సత్. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम